ఉపాధ్యాయులకు రావాల్సిన 18,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను వెంటనే చెల్లించాలని యూటీఎఫ్ నాయకులు పోరుబాట పట్టారు. బుధవారం చిత్తూరు కట్టమంచి వివేకానంద విగ్రహం వద్ద 12 గంటల పోరుబాట కార్యక్రమాన్ని వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యదర్శి జీవి రమణ, జిల్లా అధ్యక్షుడు సోమశేఖర్ నాయుడు మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీన ఉపాధ్యాయులకు జీతం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులకు రావాల్సిన పీఎఫ్, ఏపీజీఎల్ఐ వంటి ఆర్థికపరమైన బకాయిలు 18,000 కోట్ల రూపాయలను తక్షణం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు గత నెల 18వ తేదీన కలెక్టర్లకు సమయం నోటీసు ఇచ్చామని, దశలవారీగా పోరాటం చేస్తూ నేడు 12 గంటల పాటు వంటవార్పు పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ నెల 9, 10వ తేదీల్లో విజయవాడ కేంద్రంలో 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మణికంఠం, యూటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మిత్రులారా, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులను శత్రువులాగా చూస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్తారు, అధికారులు ఒక రకమైనటువంటి మాటలు చెప్తారు. ఏదేమైనప్పటికీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వానికి గ్యాప్ అనేది ఉంది. మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా 12 గంటల ధర్నా కార్యక్రమం విజయవంతం అవుతుంది. ఈ విజయవంతమయ్యే సందర్భంలో ఉద్యోగులు ఒకటే డిమాండ్, రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేయాలి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఈ రాష్ట్రంలో అదనంగా ప్రతి దానిపైన కూడా పెట్రోల్ తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, మద్యం తీసుకుంటే అదనంగా ట్యాక్స్ వసూలు చేస్తున్నారు, ప్రతి దానిపైన కూడా వసూలు చేస్తున్నారు. అయితే వాస్తవానికి ఉద్యోగులకు ఇవ్వడానికి చాలా ఇబ్బందులు అని చెప్పేసి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మేము కష్టపడి ఇష్టపడి దాచుకున్నటువంటి సొమ్ము పీఎఫ్ను తీసుకోవాలంటే మాకు సాధ్యం కాలేనటువంటి పరిస్థితి. అదేవిధంగా ఉద్యోగి రిటైర్మెంట్ సందర్భంలో ఏపీజీఎల్ఐ పేమెంట్స్ చెల్లించాల్సినటువంటి అవసరం ఉంది, వాటిని కూడా చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది. జీతాలు అనేటివి 1వ తేదీ ఇస్తే చాలు అనేటువంటి స్థాయికి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మేల్కోవాలి. ఇప్పటికైనా సరే ఉద్యోగులతో స్నేహపూరిత వాతావరణంలో వ్యవహరించి న్యాయమైనటువంటి డిమాండ్లు పరిష్కారం చేస్తే సరే, లేకపోతే దీనికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎం సోమశేఖర్ నాయుడు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ప్రధానమైనటువంటి ఆర్థిక డిమాండ్లపైన ప్రభుత్వం కళ్ళు తెరవలేదని ఆ మేరకు మేము ఈరోజు చిత్తూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఉదయం 8 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు 12 గంటలు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టాం. ప్రభుత్వం దిగి రాకపోతే మరి ఈ నెల 9, 10 తేదీల్లో విజయవాడ నడిబొడ్డున 36 గంటల ధర్నా కార్యక్రమాన్ని కూడా చేపట్టి మరి ఈ ప్రభుత్వం చాలా మొండిగా ప్రవర్తిస్తూ ఉంది కాబట్టి ఆర్థిక బకాయిలను రాబట్టేంత వరకు మా పోరాటం ఆగదని చెప్పి మరి ఈ ధర్నా సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మరి చర్చలకు పిలిపించుకొని మాకు రావాల్సినటువంటి 18,000 కోట్ల రూపాయల ఆర్థిక బకాయిలను వెంటనే విడుదల చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. నా పేరు ఎన్ మణికంఠన్, చిత్తూరు జిల్లా యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి. ఈరోజు ప్రభుత్వం ఆ రోజు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగులందరికీ 1వ తేదీన జీతము, మెరుగైన పీఆర్సీ, సకాలంలో డిఏ మరియు ఉపాధ్యాయులందరితో ఉద్యోగులందరితో స్వేచ్ఛాపూరితమైన వాతావరణంతో ఉంటామని చెప్పినటువంటి మన గౌరవ సీఎం గారు తను ఇచ్చినటువంటి హామీలని ఏది నెరవేర్చకుండా ఉద్యోగపక్షంగా మొండి వైఖరిని ప్రదర్శిస్తున్నారు. కాబట్టి ఈ సందర్భంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా యూటీఎఫ్ సంఘపక్షాన మేము మొత్తం ఆర్థిక బకాయిల కోసము మేము ధర్నా చేపట్టడం జరిగింది. ఈ 12 గంటల పాటు ధర్నా రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతోంది. కాబట్టి ఇప్పటికైనా మన ప్రభుత్వ ఉద్యోగుల పట్ల స్వేచ్ఛాపూరితమైనటువంటి వాతావరణము, వారికి రావాల్సినటువంటి మొత్తం బకాయిలు, పీఆర్సీ బకాయిలు, పీఎఫ్ బకాయిలు, ఏపీజీఎల్ఐ బకాయిలు, అదేవిధంగా డిఆర్ఎస్ వెంటనే విడుదల చేయాలని ఈ సందర్భంగా యూటీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. భలే మంచి చొక్క బేరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే ఆఫర్స్. ఎంత కొంటే అంత ఫ్రీ. 2,000 రూపాయల పైన
జనవరి 1వ తేదీ నుండి 5వ తేదీ వరకు 2000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై 200 రూపాయలు చొప్పున ఓచర్లు పొందండి. తదుపరి 2000 రూపాయల పైన కొనుగోలుపై 1 ఓచర్ తగ్గింపు పొందండి. ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి 2024 మార్చి 31వ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు. రెయిన్హిల్ క్రేప్ సారీస్ 3 440 రూపాయలకే, బ్రాసో సారీస్ 2 699 రూపాయలకే, బాల్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ 3 299 రూపాయలకే, స్ట్రైట్ కట్ కుర్తీ 2 399 రూపాయలకే, జెంట్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై 2 గెట్ 1 బై 2 గెట్ 2 ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా, వీక్లీ డ్రా, బంపర్ డ్రాలో విలువైన బహుమతులు. చందన బ్రదర్స్ మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్, ట్రంక్ రోడ్, నెల్లూరు.